సుసంగం. జై శ్రీరామ్ స్వామి. రెండవ సర్కులో 6వ శ్లోకం స్వామి. ప్రళయమందు జగత్సత్తను అంగీకరించుటచే జగదంతర్గతమగు పృథ్వీయాదుల ఉత్పత్తిచే సహకారి కారణములు సిద్ధించుననిన సహకారి కారణములు లేక ఉత్పత్తియే సిద్ధింపనేరదుగాన ఇందు అన్యోన్యాశ్రయ దోషము కలదు. ఇక్కడ చెప్పిన ఉద్దేశం అర్థం కాలేదు స్వామి. ఈ పదాల్లో పరబ్రహ్మము నుంచి జగత్తుకు ప్రత్యేక సత్త లేదు అనేది ముందు చెప్తూ వచ్చారు. ఇక్కడ సహకారి కారణములు లేక ఉత్పత్తియే సిద్ధింపనేరదు కాన అంటే ఇక్కడ జగత్ సత్తని అంటే ప్రళయాన్ని చూసినప్పుడు జగత్ సత్తను అంగీకరించటం వలన జగదంతర్గతమగు అంటే జగత్తులో విషయమైనటువంటి పృథివ్యాధుల ఉత్పత్తిచే సహకారి కారణములు సిద్ధించుననిన అంటే జగత్తు లోపల ఎటువంటి వస్తువు తయారు కావాలన్నా ఈ పంచమహాభూతాల యొక్క వాటితోటి సహకారి కారణాలతోటి ఒక వస్తువును తయారు చేయటం జరుగుతుంది. అటువంటి సహకారి కారణాలు లేకుండా ఉత్పత్తి సిద్ధించదు జగత్తు లోపల. అప్పుడు పరమాత్మ జగత్ సత్తా పరమాత్మ వేరు కాదు కాబట్టి, పరమాత్మ నుంచి జగత్ సత్తా వేరు కాదు కాబట్టి ఇక్కడ జగత్తు లోపల జరిగే విషయానికి సహకారి కారణాలు అవసరం అవుతుంది. కాబట్టి వాస్తవ విషయానికి ఇక్కడ చెప్పి ఈ జగత్తు లోపల జరిగేదానికి అన్యోన్యాశ్రయ దోషం కలుగుతుందా అనేది క్లియర్ గా ఉందా లేదా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు స్వామి. ఇక్కడ ముందు వరకు నువ్వు అన్నట్లుగానే బ్రహ్మమునందు బ్రహ్మమే ఉన్నది తప్ప అన్యం లేదు అన్నది అక్కడ సిద్ధమైంది స్వామి. ఈ 6వ శ్లోకం నుంచి ఒక వాదన మొదలుపెట్టారు. అంటే ఏమిటంటే పృథివీ ఆది అంటే ఈ భూమి ఆదిగా కలిగిన ఇవి అన్యంగా ఉన్నవి. ప్రళయకాలంలో గనక ఇవి నశించినప్పుడు నశిస్తున్నాయని చెప్తున్నారు కదా. ఈ నశించినప్పుడు అవి చిత్తమునందు లేకపోతే ఆ నాశనాన్ని ఎవరు చూస్తున్నారో వారి యందు స్మృతి మాత్రంగా ఉండి తిరిగి అవే సహకారి కారణాలు అవుతూ ఉన్నాయి అని చెప్పి ఒక వాదన అయితే. స్వామి పూర్వం నువ్వు చూసి ఉన్నావు కాబట్టి ఆ గుర్తు ఉన్నది కాబట్టి మరలా పుట్టింది ఏది అన్నది స్వామి. అర్థమైంది కదా. అర్థమైంది స్వామి. అయితే నువ్వు అనుకునే ఆ పక్షంలో కూడా ఆ వాదన ప్రకారం కూడా చూస్తే సహకారి కారణంగా ఇక్కడ కనిపిస్తున్నది స్మృతి అని చెప్పినప్పుడు స్మృతి లేకపోతే ఏది సిద్ధించదని కదా నీ ఉద్దేశం. స్వామి. కాబట్టి మొట్టమొదటే పరతత్వం మాత్రమే ఉన్నప్పుడు, అన్యమే లేనప్పుడు ఆ స్మృతి ఎక్కడి నుండి వచ్చింది? దాని నుండే వచ్చింది. కాబట్టి అది స్మృతి మాత్రమే తప్ప వస్తువుగా లేదు అన్నది ఇక్కడ సిద్ధిస్తూ ఉన్నది కదా. అవును స్వామి. ఇది అన్యోన్యాశ్రయ దోషం అంటే. అంటే బీజం ముందా వృక్షం ముందా అనే ప్రశ్న మాట్లాడుతూ ఉంటారు కదా స్వామి. చెట్టు ముందా విత్తు ముందా అని. అవును స్వామి. సో చెట్టు ఉంటే విత్తనం వస్తుంది, చెట్టు నుండి విత్తనం నుంచి మరలా చెట్టు కలుగుతుంది. ఒకటి లేదంటే రెండోది లేనట్లు అవుతుంది, అంతే కదా. ముందు బీజమే పుట్టింది అన్నారు అనుకో, బీజాలు చెట్టు నుంచి వస్తున్నప్పుడు బీజం ఎలా పుడుతుంది చెట్టు లేకుండా? లేదు, ముందు చెట్టు పుట్టిందంటే ఇక్కడ చెట్లన్నీ బీజాల నుంచి రావడం చూస్తున్నాం కదా, మరి దానికి మొదటి బీజం ఎక్కడ? కాబట్టి చెట్టు లేదు విత్తు లేదు అని సిద్ధిస్తుంది. మరి చెట్టు విత్తు అనే అనుభవం కలగడానికి కారణం ఏమిటి? వస్తువే కారణం. వస్తువుకి వస్తువునందే నిరాటంకమైన అనుభవాలు కలుగుతూ ఉన్నాయి.
అనుభవ కాలంలో అవిచారాన్ని కనుక ఆశ్రయించినట్లయితే, లేక అనుభూతమవుతున్న సాకారత్వం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అంగీకరించి వస్తువుని పరికించినట్లయితే, దీన్ని అవిచారం అనే పేరుతోటి చెప్తాం. పరికించినట్లయితే అప్పుడు ఈ ప్రశ్నలు, ఈ సందర్భాలు ఇవన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఏదో విధంగా వస్తువు ఏమిటి, దాని వాస్తవ స్థితి ఏమిటి అన్నది తెలుసుకోవటం ఏదైతే ఉందో అది ఇప్పుడు లక్ష్యమై ఉంది, తప్పనిసరి బాధ్యత అయి ఉన్నది ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే. దాంట్లో వచ్చే ఈ ఒక్కొక్క వాదాన్ని ఖండించుకుంటూ వెళుతున్నారు అన్నమాట. సహకారి కారణాలు లేకుండా ఇప్పుడు తోడు పెడతారు మీరు, చల్ల తయారవుతుంది పెరుగులోంచి చల్ల తీసిన తర్వాత దాన్ని మళ్ళీ తోడు కింద పెడతారు, చేమిరి వేస్తారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఆ మొట్టమొదటి చల్ల ఎక్కడి నుంచి వచ్చింది? అసలు చల్ల లేకుండా పెరుగు ఎలా వచ్చింది మొట్టమొదట అని ప్రశ్న వస్తే ఏం చెప్తారు? ఒక పట్టం తోచదు ముందు, కానీ వాస్తవం ఏం జరుగుతుంది? మొట్టమొదట పచ్చిపాలే పేరుకున్నాయి, తోడుకున్నాయి. అంటే పచ్చిపాలు దాంతో పాటుగా దాన్ని తోడు పెట్టగలిగే మరొకటేదో, ఒక జీవం ఏదో ఈ లోకంలో ఉంది. ఆ పచ్చిపాలని చిలికిన తర్వాత, ఆ పెరిగిన చిలికిన తర్వాత వచ్చిన చలలోంచి ఈ తోడుని తీసుకుంటున్నాం. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది స్వామి. లేదు, వేడి పాలలోనే మొట్టమొదటి వచ్చిందని ఇంకొక వాదం తీసినా సరే, ఏమి జరిగినా సరే, ఇది ఉదాహరణలో విశ్లేషణ సుమా, గుర్తుపెట్టుకోవాలి. ఏది ఎలా జరిగినా సరే దానంతట అది జరిగింది అంతే, ఎక్కడ లోకంలో కూడా. మరి అంతే కదా, మొట్టమొదట పాలు కానీ, వేడి చేసిన పాలు కానీ, పచ్చి పాలు కానీ, వేడి చేసిన పాలు కానీ పెరుగుగా మారటం అనే ప్రక్రియ ఎవరైనా చెప్పాలి, లేదంటే తనకు అనుభవానికి రావాలి. ఈ రెండే అవకాశాలు, ఇంకోటి జరగడానికి లేదు కదా. ఇది ఇలా ఉంది, ఇలా చేసుకోవచ్చు, ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్పి ఎవరైనా చెప్పాలి. చెప్తే తెలిసి దాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది. లేదు, తనకి అనుభవానికి వచ్చి ఉండాలి యాక్సిడెంటల్ గా, అంటే ప్రమాదవశాత్ పాలు పెరుగుగా మారటం, పచ్చిపాలు దాంట్లోంచి తీసింది ఆ ఉపయోగం ఉండటం, ఇవన్నీ ఆ తర్వాత ఆయుర్వేదం ఇవన్నీ వచ్చినాయి, అవన్నీ వాటి గురించి మాట్లాడినాయి. కానీ విషయం చూసుకుంటే ఏమిటి, మొట్టమొదట నీ ఆలోచన లేకుండానే, నీ ఉద్దేశం లేకుండానే సహజంగా అది ఎట్లయితే పెరుగు అనేది సిద్ధమైందో, దాని నుంచి మజ్జిగ అనేది వచ్చిందో, దాని ఉపయోగాలు తర్వాత గమనించబడ్డాయో, లేదు పెద్దలు చెప్పారో. అర్థమవుతుంది? పెద్దలంటే ఇక్కడ ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు, ఆయన నుంచి ఆయన సంకల్పం వల్ల పుట్టిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆయా ఉద్దేశాలతోటి వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు సర్వద్రష్టులు కాబట్టి. ఈ విధంగా సర్వశాస్త్రాలు కూడా ఎలా అయితే వచ్చినాయో, సమస్తమైన అనుభవాలు కూడా ఆ విధంగానే ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ఆ ఉదాహరణని కాసేపు ప్రక్క నుంచి వాస్తవాన్ని ఇప్పుడు చూసినట్లయితే, తొలి సంకల్పం ఏదైతే ఉందో ఆ తొలి సంకల్పమే వస్తువు కానీ, ఇక్కడ లోక వస్తువు కానీ, లోకం కానీ, లోకంలో అనేకత్వం అనేవి పరస్పర కారణాలుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఆ మూల కారణం నందు అనేకత్వము, అన్యత్వం అనే జ్ఞానదోషం లేదు కాబట్టి, అజ్ఞాన దోషం లేదు కాబట్టి ఇక్కడ కూడా లేదు. తొలి సంకల్పాన్ని ఏది దాటిపోలేదు కాబట్టి, అంతే కదా, ఈ లోకం సృష్టించబడింది అన్నప్పుడు ఆ లోకాన్ని దాటిపోలేడు కదా ఎవరు, పోలేరు స్వామి, ఎందుకంటే అది అనంతం. ఇక తొలి సంకల్పం నుంచి వచ్చిన సర్వము
దానికి బద్ధమై ఉన్నది కాబట్టి సహకారి కారణాలు అనుభవానికి వస్తున్నాయి ఇక్కడ మిగతా విషయాలన్నిటిలో సాకారత్వంలో. తొలి కారణమైన బ్రహ్మదేవుడు అజుడని చెప్పి పిలువబడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? పుట్టని వాడు, ఆయనకు పుట్టుకే లేదు. పుట్టుకే లేదన్నమాట. పుట్టుకే లేని వాడి నుంచి పుట్టుకలు చాలా అనుభవానికి వస్తున్నప్పుడు ఈ పుట్టుకలు లేనట్లే కదా. లేనట్లే స్వామి. అదే ఇక్కడ లాజిక్. స్వామి అంటే ఇలా ఆలోచన చేస్తే గానీ ఇవన్నీ మరుగైపోవు. ఈ ఆలోచనలు నేను, నీవు, వాళ్ళు, వీళ్ళు, మంచి, చెడు, లాభం, నష్టం, దేహభావం ఇవన్నీ మాయమైపోవాలంటే ఇటువంటి ఆలోచన చేయాలి. అందుకని ఈ వాదనను కూడా వినిపిస్తున్నారు. అథ అంటే క్రొత్తగా మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు అనమాట. స్వామి పృథ్వ్యాదయో అన్య ఇవ కేచిద్ అత్ర ఉపకర్వతే సహకారి కారణత్వం తత్పూర్వంచ అత్ర దూషణం. అక్కడ ఇక పొరపాటు, ఒక హాని ఉన్నది ఈ మాటలోనే. సహకారి కారణాలు ఉన్నాయని చెప్పి కనుక ముందు నుంచే ఉన్నాయని చెప్పి చెప్పుకున్నట్లయితే, ముందు లేవని చెప్పి తర్వాత ఉన్నాయని చెప్పి చెప్తున్నట్లయితే అన్యోన్య ఆశ్రయ దోషం ఏర్పడుతున్నది. చెట్టు ముందా విత్తు ముందా అనే ఇటువంటి మాటలు వస్తాయి. కాబట్టి ముందు నుంచే లేదు అది. లేకపోతే ఇక్కడ ఎలా వస్తుంది? నా అనుభవంలో ఎలా ఉంది కదా అని చెప్పి అంటే తొలి సంకల్పంలో నాటికి ఏమీ లేదు. తొలి సంకల్పం అనేది కేవలం తత్స్వరూపంగా తన అనుభవాన్ని తాను కలిగే ఉంది. కానీ దాని ఉద్దేశాన్ని అనుసరించి తోడు ఇతరులను సృష్టించడం అనే ఇత్యాది కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో నిరాకారం వైపుగా కానీ సాకారం వైపుగా కానీ తనకు అన్యంగా దేనిని ఆ చిత్తం చూడడం లేదు. అంటే బ్రహ్మచిత్తం. స్వామి అర్థమైందా? అర్థమవుతుంది స్వామి. తాను సృష్టించిన వాటిని తనకు అన్యంగా గాని, తన అస్తిత్వాన్ని కేవల నిరాకార తత్వానికి అన్యంగా గాని ఆయన చూడలేదు. ఇది బ్రాహ్మీ స్థితి అంటే. స్వామి దీన్ని ఈ శ్లోకం చెప్తున్నది. క్లియరా? క్లియర్ గా ఉంది స్వామి. ఇప్పుడు ఇంకా మిగతా ఇది అర్థమైంది. ఇప్పుడు స్వామి చెప్పాక మిగతా అర్థమైంది స్వామి. అంటే కొంత అనువాదంలో వాడే మాటలను బట్టి కొంత కన్ఫ్యూజన్ వస్తూ ఉంటది స్వామి. స్వామి ఇది సంగతి. స్వామి జై శ్రీరామ్ స్వామి. శ్రీ పద్మనాభుడ నారాయణ త్రిమూర్తి రూపుడ